Yes, students. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా fill in the blanks. Next item is 71. Success in business requires two things: a winning competitive dash and superb organizational dash. Success in business requires two things: a winning competitive strategy and superb organizational execution. ఏదైనా so success in business requires two things: a winning competitive strategy and superb organizational execution. మనము ఏదైనా బిజినెస్ లో సక్సెస్ కావాలి అంటే ఒక విధానాన్ని మనం ఫాలో కావాలి. ఆ విధానం ఎలా ఉండాలి? సక్సెస్ పొందేటట్లుగా ఉండాలి. మరియు ఆ ఆర్గనైజేషన్ మనం చక్కగా పరిపాలనా దక్షతతో ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఉండాలి. కాబట్టి స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్. సో సక్సెస్ ఇన్ బిజినెస్ రిక్వైర్స్ టూ థింగ్స్. ఒక బిజినెస్ సక్సెస్ కావాలంటే రెండు విషయాలు కావాలి. ఒకటి ఏ విన్నింగ్ కాంపిటేటివ్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఏంటి? మెథడ్. మనం ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఎలా ఉండాలంటే పోటీతత్వాన్ని కలిగి ఉండాలి. అండ్ సూపర్ ఆర్గనైజేషనల్ ఎగ్జిక్యూషన్. అంతేకాకుండా పరిపాలనా దక్షత ఉండాలి. ఆ పరిపాలనా దక్షత కలిగి ఉన్నప్పుడే ఏదైనా బిజినెస్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్, సాటిస్ఫాక్షన్, ప్లానింగ్, అడ్వాంటేజ్, ఫిలాసఫీ, motivation, marketing, strategy. All these words doesn't fit here. Kabatti only strategy. So 71. Which option is correct? Third option is correct. Then 72. To dash in today's rapidly changing environment, corporation need to dash their learning capability. To develop in today's rapidly changing environment, to surpass in today's rapidly changing environment, to project in today's rapidly changing environment, to service, to complete. It is not complete. To compete in today's rapidly changing environment, corporations need to strengthen. It should be compete. COMPETE. No need to use L. Compete. COMPETE. Compete ante పోటీ పడుట. To compete in today's rapidly changing environment. ఈ రోజు ఎలా ఉంది ఎన్విరాన్మెంట్? ఈ రోజు ఉన్నది రేపు ఉండడం లేదు. ర్యాపిడ్లీ చేంజింగ్, త్వరితంగా మారిపోతా ఉంది. ఈ మారిపోతున్నటువంటి ఎన్విరాన్మెంట్తో మనం పోటీ పడాలంటే కార్పొరేషన్స్ నీడ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ లెర్నింగ్ కేపబిలిటీ. కార్పొరేషన్స్ ఎలా ఉండాలి? వారి యొక్క లెర్నింగ్ కేపబిలిటీస్ని ఏ రోజుకు ఆ రోజు వారి యొక్క కేపబిలిటీస్ని ఎలా చేస్తుండాలి? స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ పోతుండాలి. టు స్ట్రెంగ్థెన్. కాబట్టి టు స్ట్రెంగ్థెన్ దేర్ లెర్నింగ్ ఎబిలిటీస్. ఇక్కడ టు డెవలప్ ఇన్ టుడేస్, టు సర్పాస్, టు ప్రొజెక్ట్, టు సర్వీస్. సెకండ్ బ్లాంక్ లో టు ఎన్లార్జ్, టు అలైన్, టు అసిమ్యులేట్, టు మిటిగేట్, టు స్ట్రెంగ్థెన్. ఇక్కడ ఎన్లార్జ్ అంటే ఇంప్రూవ్ చేసుకోవడం. అలైన్ అంటే ఏంటి? అలవాటు పడుట. ALIN. అలైన్ మీన్స్ అకష్టం, అలవాటు పడుట. అసిమ్యులేట్ మీన్స్ అండర్స్టాండ్, అర్థము చేసుకునుట. మిటిగేట్ అంటే లెసన్, తక్కువ చేయుట. స్ట్రెంగ్థెన్ అంటే ఏంటి? బలోపేతం చేసుకునుట. మరి ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్, చేంజ్ ఎన్విరాన్మెంట్ను మనం పోటీ పడాలి అంటే కార్పొరేషన్స్ ఏం చేయాలి? లెర్నింగ్ కేపబిలిటీస్ను స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలి పోటీ పడాలి అంటే. కాబట్టి అక్కడ ఎన్లార్జ్ అనేది కూడా సూటబుల్ అవుతుంది, కానీ అలైన్ కూడా సూటబుల్ అవుతుంది. కానీ మొదటి బ్లాంక్లో డెవలప్, సర్పాస్ అనేటువంటి సూటబుల్ కావు. తప్పనిసరిగా పోటీ పడాలి అంటే. కాబట్టి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా దాంతో పోటీ పడాలంటే కార్పొరేషన్స్ వాటి యొక్క లెర్నింగ్ కేపబిలిటీస్ను బలోపేతం చేసుకోవాలి.
అన్నటువంటి మీనింగ్ రావాలంటే తప్పనిసరిగా హియర్ యూ హ్యావ్ టు యూజ్ compete, COMPETE. Then in the second blank you have to use strengthen. Then 73. A dash reader gets much greater pleasure from reading books than a miser gets in dash money. A dash reader gets. Here reader అనేటువంటిది noun. Noun modify చేసేది adjective. A powerful reader, a voracious reader, a desirous reader, a proverbial reader, a profound reader. ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటి ఎక్కువ ఏ voracious reader gets much greater pleasure than reading from reading books than a miser gets in dash money. miser అంటే ఎవడు? పిసినారి. మరి పిసినారి ఏం చేస్తాడు? డబ్బును దాస్తాడు. డబ్బును దాచి పొందేటువంటి పిసినారి పొందేటువంటి తృప్తి కంటే పుస్తకాలను ఎక్కువగా సంతోషం కోసం చదివేటువంటి వాడు, ఎక్కువ పుస్తకాలు చదివేవాడు ఎంతో ఎక్కువ సంతోషాన్ని పొందుతాడు అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఏ మీనింగ్ ఇక్కడ ఏ వర్డ్ వాడితే బాగుంటుంది? ఏ ఒరాసియస్ రీడర్, ఏ ఒరాసియస్ reader. Voracious means having more and more interest to read. A voracious reader gets much. A voracious reader gets much pleasure from reading books than a miser gets in hoarding money. ఒక పిసినారి డబ్బును దాచుకొని పొందే సంతోషం కంటే పుస్తకాలు ఎక్కువ చదివేటువంటి ఆలోచన ఉన్నటువంటి రీడరు ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు అని అర్థం. ఇక్కడ దాచుకొనుట అని రావాలి కాబట్టి హోర్డింగ్ వాడాలి. మరి ఇక్కడ ఎక్కువ చదువుతాడు అని వాడాలి కాబట్టి ఒరాసియస్ వాడాలి. ఎప్పుడైనా కానీ రీడర్ అనేటువంటిది నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్ అయి ఉండాలి. అక్కడ ఒరాసియస్. దాని ముందు ఏ ఎందుకు వాడతామంటే కొంత. వెనెవర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సెన్స్ ఆఫ్ సమ్, కైండ్, టైప్, మేనర్, there you are going to use the indefinite article before the adjective. So here you have to use voracious. Voracious means having high interest, having high interest అని అర్థం. So second option is correct. 74. The manager is to help his subordinates dash their potential in their present as well as in their future assignment. The manager is to help his subordinates respect their potential, train their potential, delegate their potential, judge their potential, realize their potential in their present as well as in their future assignment. మరి మేనేజర్ అనేవాడు తన యొక్క సబార్డినేట్స్ కు హెల్ప్ చేయాలి. ఎలా? ట్రైన్ దేర్ పొటెన్షియల్. తన దగ్గర ట్రైన్ దేర్ పొటెన్షియల్ ఇన్ దేర్ ప్రజెంట్, ట్రైన్ దేర్ పొటెన్షియల్, డెలిగేట్ దేర్ పొటెన్షియల్, జడ్జ్ దేర్ పొటెన్షియల్, రియలైజ్ దేర్ పొటెన్షియల్. మరి ఏ మీనింగ్, ఏ వర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది? ద మేనేజర్ ఈజ్ మేనేజర్ ఈజ్ టు హెల్ప్ హిస్ సబార్డినేట్స్ రియలైజ్ దేర్ పొటెన్షియల్. తన యొక్క కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ లో ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్న విషయాన్ని మేనేజరు గమనించాలి మరియు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకు? ఇన్ దేర్ ప్రజెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ దేర్ ఫ్యూచర్ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే వర్క్. వారికి అసైన్ చేసినటువంటి వర్క్ను వారు సక్రమంగా చేయగలుగుతారా లేదా అన్నటువంటిది తెలుసుకొని ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ వారికి ఈ వర్క్ అసైన్ చేస్తే వాళ్ళు చేయగలుగుతారా లేదా అన్నటువంటిది తెలుసుకొని రియలైజ్ చేసుకొని వాళ్ళల్లో శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేయాలి మేనేజర్ అనేవాడు. కాబట్టి ది మేనేజర్ ఈజ్ టు హెల్ప్ హిస్ సబార్డినేట్స్ రియలైజ్ దేర్ పొటెన్షియల్ ఇన్ దేర్ ప్రజెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ దేర్ ఫ్యూచర్ అసైన్మెంట్. Then 75. It is dash in pursuit of these very objectives
that our government has made some basic changes in our economic policies. It is dash in pursuit of these. It is greatly, it is constantly, it is clearly, it is largely, it is precisely. It is dash in pursuit of these very objectives. ఈ యొక్క ఉద్దేశాలను ఎక్కువగా దృష్టిలో ఉంచుకొని that our government has made some basic changes in our economic policies. గవర్నమెంట్ మన యొక్క ఆర్థిక విధానాలలో కొన్ని మార్పులను తీసుకొని వచ్చినది. అంటే ఏంటి? ఈ ఉద్దేశాలన్నీ పరిగణలోనికి తీసుకున్న మీదట, మరి ఈ ఉద్దేశాలన్నీ పరిగణలోనికి తీసుకున్న అంటే ఎక్కువగా అన్న సెన్స్ రావాలి. మరి ఇట్ ఈజ్ గ్రేట్లీ, ఇట్ ఈజ్ లార్జ్లీ, ఈ రెండింటికి అవకాశం ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఇట్ ఈజ్ లార్జ్లీ, ఇట్ ఈజ్ ఎక్కువగా, ఇట్ ఈజ్ లార్జ్లీ in pursuit of these very objectives that our government has made some basic changes in our economic policies. It is here precisely means kluptamuga, briefly, clearly means spashtamuga, greatly means ఎక్కువగా, largely కూడా ఎక్కువగా. బట్ ఇక్కడ it is largely means widely అన్న సెన్స్ వస్తుంది. Constantly means tadekamuga. So ikkada all other words won't be suitable. Here only largely suitable. It is viable, it is suitable as per this context. Then 76. He was a rich man, and so I was surprised when I saw him in dash clothes. He was a rich man. Atanu chaala dhanavantudu. And so I was surprised when I see him in dash clothes. నేను అతన్ని ఆ దుస్తుల్లో చూసినప్పుడు నిజంగానే ఆశ్చర్యపోయాను. ఇన్ tattered clothes, in splendid, in foreign, in damp, in local. Tattered means chinigina dustulu. Tattered means chinigina dustulu. Torn. T-O-R-N. Torn. Chinigina dustulu. Splendid ante enti? Great. Splendid means great. Foreign means abroad. Then damp means dirty. మరి అతను నిజంగా చాలా ధనవంతుడు. నేను అతన్ని ఆ చిరిగిన దుస్తుల్లో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మరి ఇక్కడ ఏది సూటబుల్? డర్టీ క్లోత్స్ కాదు, అక్కడ రిచ్ అంటున్నాడు. మరి చిరిగిన దుస్తులు అనేది దేని చెప్తుంది? పూర్. కాబట్టి ఇక్కడ ఏం వాడాలి? ఖచ్చితంగా tattered. T-A-T-T-E-R-E-D. Tattered means torn. torn. చినిగిన. Splendid means దేదీప్యమానమైన అని అర్థం. రిచ్. Splendid means దేదీప్యమానమైన. గ్రేట్. ఇంకొక మీనింగ్ రిచ్ అని కూడా వస్తుంది. ఇక్కడ డ్యాంప్ అంటే డర్టీ. ఇక్కడ ఫారిన్ అసలు రిలేటెడ్ వర్డే కాదు, లోకల్ రిలేటెడ్ వర్డ్ కాదు. కాబట్టి he was a rich man, and so I was surprised when I saw him in tattered clothes. Then 77. In some backward countries, millions of people live in dash conditions. In some backward countries, millions of people live in dash conditions. కొన్ని వెనుకబడిన దేశాలలో మిలియన్ల కొద్ది ప్రజలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నోటబుల్ మీన్స్ చెప్పుకోదగిన. పాపులర్ మీన్స్ ప్రజాదరణ పొందిన. డెరోగేటరీ మీన్స్ బ్యాడ్. Then violent means cruel. C-R-U-E-L. Appalling means very poor. So very poor or very bad. So here, in some backward countries, millions of people, backward countries. So this word won't
accept notable. This word won't accept popular. This word may take derogatory, violent, appalling. Conditions. Conditions is a noun. Its modifier must be adjective. Derogatory conditions, violent conditions. Violent means cruel. It is not suitable. Appalling means very bad. Derogatory means bad. Appalling means very bad. So then you have to left with two words. It may be third one. It may be fifth one. Then which word is the suitable one? In some backward countries, millions of people live in appalling, very poor conditions. See, fill in the blanks లో ఎప్పుడైనా మీరు 5 ఆప్షన్స్ ఇస్తే 5 ఆప్షన్స్ లో ఫస్ట్ మీకు 3 ఆప్షన్స్ ఎలివేట్ అయిపోతాయి. వీటిని అంటే ఎలివేట్ చేసి వీటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈ 3 చూస్తానే ఇవి వేరే విధంగా ఉన్నాయని వాటి ఎలిమినేట్ చేస్తాం. You may be left with 1 or 2 or 2 or 3. Then you have to select the suitable one. Then 78. He looks simple but has a dash style of behavior. He looks simple but has a dash style of behavior. చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తాడు, కానీ వీని బిహేవియర్లో చాలా మోసం ఉన్నది. లుక్ సింపుల్ బట్ హ్యాజ్ ఏ అంటే ఏంటి? చూడనీకేమో చాలా మంచిగా కనిపిస్తున్నాడు, అయితే ఈ లుక్ సింపుల్ బట్ హ్యాజ్ ఏ డాష్ స్టైల్ ఆఫ్ బిహేవియర్ అంటే అక్కడ ఆపోజిట్ లో చెప్పాలి. వైజ్ పాజిటివ్, పాపులర్ పాజిటివ్, మోడర్న్ పాజిటివ్, ఇంటెలిజెంట్ పాజిటివ్. బట్ వై అక్కడ అయితే యూ హ్యావ్ టు గివ్ ద నెగటివ్ సెన్స్. సో యూ హ్యావ్ టు యూజ్ డిసెప్టివ్. డిసెప్టివ్ మీన్స్ intended to deceive. Intended, I-N-T-E-N-D-E-D, intended to deceive, D-E-C-I-V. So he looks simple but has a deceptive style of behavior. చూడనీకేమో సింపుల్ గా ఉంటాడు కానీ అతని బిహేవియర్ చూడకపోతే చాలా మోసపూరితంగా ఉన్నది. దెన్ 79. He dash students to make use of their vacations fruitfully in the reconstruction of rural India. He dash students to make use of their vacations fruitfully in the reconstruction of rural India. He acclaimed students. He ridiculed students. He projected students. He exhorted students. He dedicated students. అతను స్టూడెంట్స్ కు చెప్పాడు ఏమని? టు మేక్ యూజ్ ఆఫ్ దేర్ వెకేషన్స్. ఈ సెలవులను మీరు బాగా ఉపయోగించుకోండి. ఫ్రూట్ఫుల్లీ ఎలా? ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇండియా. గ్రామీణ భారతావనిని పునరుద్ధరించడానికి ఈ వేసవి సెలవులను మీరు అంటే ప్రయోజనకారిగా ఉపయోగించుకోండి అని అతను స్టూడెంట్స్ కు చెప్పాడు అని రావాలి. ఇక్కడ అక్లైమ్డ్ అంటే ఏంటి? పొగడుట, ప్రైజ్డ్. అక్లైమ్డ్ మీన్స్ పొగడుట, ప్రైజ్డ్, PRAISED సరిపోదు. రిడికుల్డ్. రిడికుల్డ్ అంటే ఏంటి? గేలి చేయుట, నెగటివ్. ప్రొజెక్టెడ్ చూపించుట. ఎగ్జార్టెడ్ అంటే అడ్వైజ్డ్. ఎగ్జార్టెడ్ మీన్స్ అడ్వైజ్డ్ గట్టిగా చెప్పుట. డెడికేటెడ్ అంకితము చేయుట. మరి ఏం జరిగిపోతుంది ఇక్కడ? ఎగ్జార్టెడ్, ఈ అడ్వైజ్డ్, ADVISED, అడ్వైజ్డ్. ఈ అడ్వైజ్డ్ స్టూడెంట్స్ టు మేక్ యూజ్ ఆఫ్ దేర్ వెకేషన్స్ ఫ్రూట్ఫుల్లీ ఇన్ ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇండియా. సో ఇక్కడ అక్లైమ్డ్ మీన్స్ ప్రైజ్డ్ పొగడుట. రిడిక్యూల్డ్ మీన్స్ గేలి చేయుట. ప్రొజెక్టెడ్ అంటే చూపించుట. డెడికేటెడ్ అంకితమవుట. ఎగ్జార్టెడ్ అంటే అడ్వైజ్డ్ వారికి సలహా ఇచ్చుట. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎగ్జార్టెడ్ అనే వర్డ్ సూటబుల్. దెన్ 80.
The great advantage of early rising is the good days it gives us in our day's work. The great advantage of early rising is the good kick, good spirit, good feeling, good humor, good tonic. But which word is suitable? Is the good kick. Kick means start. Kick means start. ESTART. పొద్దున్నే ఉదయాన్నే ముందు లేచామనుకోండి మనకు అన్ని పనులు టకటక జరిగిపోతాయి. సో ది గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎర్లీ రైజింగ్ ఈజ్ ది గుడ్ కిక్, గుడ్ స్టార్ట్ ఇట్ గివ్స్ అస్ ఇన్ అవర్ డేస్ వర్క్. కాబట్టి ఈజ్ ద గుడ్ స్పిరిట్ కాదు, గుడ్ ఫీలింగ్ కాదు, గుడ్ హ్యూమర్ కాదు, దెన్ గుడ్ టానిక్, మరి ఇవేవి సూటబుల్ కాదు. గుడ్ కిక్, కిక్ మీన్స్ స్టార్ట్. దెన్ 81. The best friend a man has in this world may dash against him and become his enemy. The best friend a man has in this world may dash against him. The best friend a man has in this world. ఈ ప్రపంచంలో మనకు మంచి స్నేహితుడుగా ఉంటాడు ఒక వ్యక్తి. మే ఫైట్ అగెనిస్ట్ హిమ్, వాడు మనకు అతనికి విరుద్ధంగా కొట్లాడొచ్చు. మే అపియర్, మే చేంజ్, మే బోర్, మే టర్న్ అగెనిస్ట్ హిమ్. మరి ఏం వాడాలి? మే తర్వాత మే, మైట్, షెల్, షుడ్, కెన్, కుడ్, డూ, డిడ్, డస్, వీటి తర్వాత ఫస్ట్ ఫామ్ వరకే రావాలి. కాబట్టి మే ఫైట్ అగెనిస్ట్ హిమ్. ఈరోజు మంచి ఫ్రెండ్గా ఉన్నవాడు ఫ్యూచర్లో మనకు వాడు శత్రువుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మే ఫైట్, మే అపియర్, మే చేంజ్, మే బోర్, మే టర్న్. ఏం వాడితే బాగుంటుంది? ఈరోజు స్నేహితుడిగా ఉన్నవాడు ఫ్యూచర్లో మనకు శత్రువుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మే టర్న్ అంటే బాగుంటుంది. మే టర్న్, మే ఫైట్ కాదు, మే అపియర్ కాదు, మే బోర్ కాదు. చేంజ్ అయినా కావచ్చు, టర్న్ అయినా కావచ్చు. కాబట్టి మే చేంజ్ అగెనిస్ట్ హిమ్ ఆర్ మే టర్న్ అగెనిస్ట్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ చేంజ్ హియర్ టర్న్ ఈజ్ viable. May turn against him and become his enemy. Then 82. No one can say that hospitality is a dash which the natives of this land do not have. No one can say that hospitality is a dash. That hospitality is a practice, process, tradition, virtue, religion. No one can say that hospitality is a virtue. ఎవ్వరు కూడా హాస్పిటాలిటీ, మర్యాద అనేటువంటిది మంచిది కాదని ఎవ్వడు చెప్పడు. విచ్ ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్. అయితే దురదృష్టవశాత్తు ఈ భూమి మీద నివసించే వారికి దిస్ ల్యాండ్ డు నాట్ హ్యావ్, అదే ఇది ఆ హాస్పిటాలిటీ లేకుండా పోయింది. కాబట్టి నో వన్ కెన్ సే దట్ హాస్పిటాలిటీ ఈజ్ ఏ వర్చ్యూ. వర్చ్యూ మీన్స్ గుడ్. వర్చ్యూకి ఆపోజిట్ ఏమవుతుంది? వైస్, VICE, మంచి చెడులు అంటాం. వర్చ్యూ అంటే గుడ్, వైస్ అంటే బ్యాడ్. సో నో వన్ కెన్ సే దట్ హాస్పిటాలిటీ ఈజ్ ఏ వర్చ్యూ. మర్యాదపూర్వకంగా ఉండడం అనేది మంచిది కాదు అని ఎవడు చెప్పడు. విచ్ ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ డు నాట్ హ్యావ్. అయితే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనకు అదే ఉండడము లేదు అని అర్థం. కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్, ప్రాసెస్, ట్రెడిషన్, రిలిజియన్ ఇవేవి సూటబుల్ కాదు. హియర్ యూ హ్యావ్ టు అప్రోప్రియేట్ వర్డ్ ఈజ్ వర్చ్యూ. దెన్ 83. In a country where the landlord has a permanent property in the soil, it will be worth his dash to improve that property. In a country where the landlord has a permanent property in the soil. ఒక దేశంలో ఒక వ్యక్తి ఎవరైనా ల్యాండ్లార్డ్ పర్మనెంట్ ప్రాపర్టీ భూమిని కలిగి ఉన్నట్లయితే ఇట్ విల్ బి వర్త్ హిస్ డాష్ టు ఇంప్రూవ్ దట్ ప్రాపర్టీ. అది ఎప్పుడది ఉపయోగపడుతుంది? వర్త్ హిస్ డాష్ టు ఇంప్రూవ్ దట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఇంప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. వర్త్ ఈజ్ డాష్, వర్త్ ఈజ్ వైల్,
వర్త్ ఈజ్ అసెట్ కాదు, వర్త్ ఈజ్ ట్రయల్ కాదు, వర్త్ ఈజ్ ఎఫెక్ట్ కాదు, వర్త్ ఈజ్ బిజినెస్ కాదు. ఇక్కడ సాయిల్ అన్నాడు కాబట్టి బిజినెస్ రాదు. మరి వర్త్ ఈజ్ ఎఫెక్ట్, వర్త్ ఈ ట్రయల్ అంటే ప్రయత్నం కాదు, అసెట్ అసలు సరిపోదు, మరి ఎఫెక్ట్ సరిపోదు. మరి ఏంది వైల్. ఊరికి భూమి కలిగి ఉండడం కాదు, దాన్ని సక్రమంగా ఉపయోగించినప్పుడు మాత్రమే, దాన్ని ఇంప్రూవ్ చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క భూమికి వాల్యూ వస్తుంది అని అర్థం. కాబట్టి ఇన్ ఏ కంట్రీ వేర్ ద ల్యాండ్ లార్డ్ యాజ్ ఎ పర్మనెంట్ ప్రాపర్టీ ఇన్ ద సాయిల్, ఇట్ విల్ బి వర్త్ ఈజ్ వైల్. అది అప్పుడు వర్త్ ఈజ్ వైల్ అంటే ఏంటి? వాడు సక్రమంగా దాన్ని ఉపయోగించుకున్నప్పుడు. దేనికి? టు ఇంప్రూవ్ దట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఇంప్రూవ్ చేసినాం. ఆ భూమి పండించకుండా పెట్టాడనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి వర్త్ ఈజ్ వైల్ అంటే ఏంటి? వాడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి అని అర్థం. అక్కడ వైల్ అనేది సూటబుల్ వర్డ్. దెన్ 84, the new textile policy lays great emphasis on stabilizing cotton prices to dash the interest of cotton growers. The new textile policy lays great emphasis on stabilizing cotton prices to dash the interest of cotton growers. కొత్తగా జౌలు విధానాన్ని తీసుకొచ్చారు. టెక్స్టైల్ పాలసీ ఏంటి? జౌలు విధానము అంటే నూలుకు సంబంధించినటువంటి విధానము టెక్స్టైల్ పాలసీ. దేనికి? లైస్ గ్రేట్ ఎంఫసిస్, అది ఎక్కువగా ప్రెజర్ ఇస్తుంది. దేని మీద? ఆన్ ఎస్టాబ్లిషింగ్ కాటన్ ప్రైసెస్, పత్తి ధరలను ఖచ్చితంగా ఉంచేటట్లుగా, ప్రామాణికంగా ఉంచేటట్లుగా. దేనికి? టు డాష్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కాటన్ గ్రోయర్స్, పత్తిని పండించే రైతుల యొక్క ఆసక్తిని రక్షించడానికి. కాబట్టి టు ఇంప్రూవ్ ది ఇంట్రెస్ట్, టు రైజ్ ద ఇంట్రెస్ట్, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్, టు ఛానలైజ్ ద ఇంట్రెస్ట్, టు డైవర్సిటీ. మరి ఏం చేయాలి? టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్, వారి యొక్క ఆసక్తిని రక్షించడానికి. ఈ కొత్త టెక్స్టైల్ పాలసీని తీసుకొచ్చారు పత్తి ధరలను ప్రమాణీకృతంగా ఉంచడానికి. దేనికి? కాటన్ పండించేటువంటి రైతుల యొక్క ఆసక్తిని సంరక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి. కాబట్టి ఇక్కడ టు ఇంప్రూవ్ కాదు, టు రైజ్ కాదు, టు ఛానలైజ్ కాదు, టు డైవర్సిఫై కాదు. ఏ రావాలి మరి? టు ప్రొటెక్ట్. దెన్ ద ఆర్మీ రిజైమ్ హ్యాస్ announced firm steps on democracy and fighting dash. The army regime has announced firm steps on clamping democracy, on ruling democracy, on restoring democracy, on enlightening democracy, on waving democracy. Democracy ni manam kaapadukovali. The army regime ante kingdom. The army regime, ఆ సైన్య సమూహము హ్యాస్ అనౌన్స్డ్ ఫర్మ్ స్టెప్స్, కొన్ని స్టెప్స్ అనౌన్స్ చేసింది. దేనికి? టు క్లాంపింగ్ స్టెప్స్ ఆన్ క్లాంపింగ్ డెమోక్రసీ, ఆన్ రూలింగ్ డెమోక్రసీ, ఆన్ రీస్టోరింగ్ డెమోక్రసీ, ఆన్ ఎన్లైటింగ్ డెమోక్రసీ, ఆన్ వైవింగ్. వైవింగ్ అంటే తీసివేయుట. మరి ఎన్లైటింగ్, రూలింగ్, రీసార్టింగ్, క్లాంపింగ్. మరి ఏది వాడితే బాగుంటుంది? డెమోక్రసీని సంరక్షించడము. డెమోక్రసీని సంరక్షించడం అంటే ఏంటి? రీస్టోరింగ్ చేయడానికి. అండ్ ఫైటింగ్ వాట్? అండ్ ఫైటింగ్ టెర్రరిజం. ఆ యొక్క టెర్రరిజాన్ని తుదిముట్టించి డెమోక్రసీని రీస్టోర్ చేయడానికి ఈ యొక్క ఆర్మీ ఫర్మ్ స్టెప్స్ ను అనౌన్స్ చేసినది అని.